అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మన విశాఖ నగరంకి అతి చేరువలో గల భోగాపురంలో అతి త్వరలో రాబోతున్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఆనుకొని రూపుదిద్దుకున్న బిఎంఆర్డిఏతో పాటు ఏపీ రేరా అప్రూవ్డ్ కలిగిన ఈ రెడ్ కార్పెట్ నందు ప్లాట్లను కొనుక్కొని మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాట వేయాల్సిందిగా కోరుచున్నాము. ఈ లేఅవుట్లో 40 ఫీట్ రోడ్స్, 60 ఫీట్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్, వాటర్ ఫెసిలిటీ, బ్యూటిఫుల్ పార్క్స్, వాకింగ్ ట్రాక్స్, జాగింగ్ ట్రాక్స్, బౌండరీ వాల్స్, ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ 24 అవర్స్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఈ లేఅవుట్ ఎయిర్పోర్ట్ 200 అడుగుల రోడ్డుని మరియు 100 అడుగుల జీటీ రోడ్ని ఆనుకొని ఉండడం వలన భవిష్యత్తులో కమర్షియల్గా కూడా బాగా ధరలు పెరుగుతాయని అనడంలో అతిశయోక్తి కాదని నా ఉద్దేశం. ఈ లేఅవుట్ టగరపు వలస వై జంక్షన్ నుండి భోగాపురం వెళ్ళే నేషనల్ హైవే రోడ్డు ప్రక్కన గమ్ సిటీ జంక్షన్ నుండి కంచెరు బీచ్ వెళ్ళే 100 అడుగుల రోడ్డుని ఆనుకొని గూడుపు వలస అనే గ్రామాన్ని ఆనుకొని ఉంటుంది. అలాగే ఈ లేఅవుట్ ఎయిర్పోర్ట్ రోడ్డుని ఆనుకొని ఎయిర్పోర్ట్కి ఎదురుగుండా ఉండడం వలన ఈ ఎయిర్పోర్ట్ కార్గో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా అభివృద్ధి చెందుతూ ఉండడం వలన ఈ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల 20 కిలోమీటర్ల వరకు మంచి ప్లానింగ్ సిటీగా తయారవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. నేషనల్ హైవేతో బీచ్ కారిడార్ కూడా గవర్నమెంట్ డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తోంది. అనకాపల్లి నుండి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు మెట్రో ట్రైన్ ప్రతిపాదన కూడా ఉన్నది. శ్రీకాకుళం, విజయనగరం మరియు విశాఖపట్నం నగరాలకు మధ్యన ఈ భోగాపురం ఉండడం వలన భవిష్యత్తులో మహానగరంగా మరియు అన్ని దారులు కలిపే ఒక పెద్ద జంక్షన్గా తయారవబోతుంది. ప్రస్తుతానికి అందరికీ అందుబాటు ధరలో ఉండటం వల్ల అన్ని వర్గాల ప్రజలకు అన్ని అవసరాలకు తగ్గట్టుగా అన్ని సదుపాయాలతో ఈ లేఅవుట్ రూపుదిద్దుకోబోతుంది. కాబట్టి వేగంగా క్లోజ్ అయిపోతుందని మా ఉద్దేశం. ఈ లేఅవుట్ నందు కనీసం ఒక్క ప్లాట్ అయినా ఉండడం వలన భవిష్యత్తులో ఒక గర్వంగా కూడా మనం చెప్పుకోవచ్చు. త్వరపడండి.